అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. సో, ఇక్కడొచ్చేసి మేము పుట్టలో పాలు పోయడానికైతే వెళ్తున్నామనమాట. చాలామందొచ్చేసి నిన్న సండే రోజు పోసారు. అలాగే ఇవాళ మండే గూడా పోస్తున్నారు. మీరెప్పుడు పోసారో కామెంట్ చేసేయండి. అలాగే మీరు పుట్టలో పాలు పోస్తారో లేదో కూడా కామెంట్ చేసేయండి. చాలామంది ఇప్పుడు పోస్తారు. అలాగే కార్తీక మాసం వచ్చినప్పుడు కూడా పోస్తారనమాట. సో, ఇక్కడొచ్చేసి అమ్మ పూజ అయితే కంప్లీట్ చేసేసింది. పూజ కంప్లీట్ చేసేసి ఇంక మనం పుట్ట దగ్గరికి ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ ప్రసాదాలు, అలాగే పూలు, అరటిపళ్ళు అవన్నీ కూడా రెడీగా పెట్టేసిందనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది దారం, అది దూదితో చేస్తారనమాట. సో, అదొచ్చేసి పుట్టకు కానీ నాగపడిగలకు కానీ వేస్తారనమాట. సో, ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు అన్నీ చేసిందనమాట. నూగుపిండి, మెయిన్ నూగుపిండి కదా, నూగుపిండి అలాగే సలివిండి, పాలు, ఇవి వచ్చేసి సజ్జలు అనమాట, నానబెట్టిన సజ్జలు. ఇవి వచ్చేసి పప్పు అనమాట, వడపప్పులాగా. ఇవన్నీ తీసేసుకొని మేము గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. అన్నీ మేము వచ్చేసరికి ప్లేట్లో సర్దేసి పెట్టేది అనమాట. ఈసారి వచ్చేసి అత్తయ్య అయితే పోయలేదు, వదిన డెలివరీ అయిందనమాట. సో, అందుకనేసి అత్తయ్య అయితే పోయలేదనమాట, పోయకూడదు అనేసి. లేకపోతే ప్రతి ఇయర్ అత్తయ్య కూడా పోస్తుంది అనమాట. సో, అమ్మ నేను పోస్తున్నాను పాలు రండి అంటే అమ్మ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అమ్మ దగ్గరికి వచ్చేసి మేము వెళ్ళేసరికి పూజ అంతా చేసేసింది. అలాగే ప్రసాదాలు, పుట్టకు వచ్చేసి చీర అయితే పెడుతుందనమాట. సో, చీర అవన్నీ కూడా మొత్తం రెడీగా పెట్టేసింది అనమాట. సో, అవన్నీ మేము తీసుకొని నేను, మా అమ్మ, మా పిల్లలు ఇద్దరం కలిసి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ప్రతి ఇయర్ పుట్ట దగ్గరే పోస్తారనమాట అందరూ. ఇప్పుడు వచ్చేసి కొత్తగా మా ఊర్లో శివాలయం కట్టారు కాబట్టి, ఇంకా శివాలయం అంటే అక్కడ నాగుపడగలు ఉంటాయి కదా, సో అందరూ వచ్చేసి అక్కడే పోస్తున్నారనమాట. మేము ఇక్కడ బయలుదేరిపోయాం కదా గుడికి. మేము వెళ్ళేసరికి అంతమంది ఎవరు లేరు అనమాట, అసలు జనమే లేరు గుడి దగ్గర. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చెప్పాను కదా ఎవరు లేరు అనేసి. మేము వెళ్ళిన తర్వాత మేము పాలు పోసే టైంకి చాలామంది అయితే వచ్చారనమాట. అందరూ ఒకటేసారి వచ్చారు. ఈ టెంపుల్ వచ్చేసి ఊరు బయట అయితే ఉంటుందన్నమాట. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఈ టెంపుల్ గుడి ప్రతిష్ట వీడియోస్ కూడా పెట్టాను. అలాగే అంతకుముందు చాలా వీడియోస్లో కూడా చూపించాను. సో, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎవరు లేరని చెప్పా కదా, వీళ్ళొక్కళ్ళే ఉన్నారనమాట. ఎవరో పోస్తూ ఉన్నారు మేము వచ్చేసరికి. వాళ్ళు పోసిన వెంటనే మేమైతే పోసేసాము. ఈ శిలలకి ఏంటంటే ఇప్పుడు పాలు పోస్తారు కదా, పాలు పోసిన తర్వాత మళ్ళీ మనం నీళ్ళు పోసేసి ప్రసాదాలు అన్నీ పెట్టాలంట. మరి అదేంటో ఇక్కడ ఆంటీ పాలు పోస్తుంది. పాలు పోసిన తర్వాత ప్రసాదాలు పెట్టి మళ్ళీ నీళ్ళు పోస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ వెళ్ళిన తర్వాత మనం కూడా పాలు పోసేసి మళ్ళీ నీళ్ళు అయితే పోయాలంట. సో, అక్కడికి వెళ్ళేసి గుళ్ళోకి కూడా వెళ్ళామన్నమాట. శివుడిని కూడా దర్శనం చేసుకొని బయట నా వెనక సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవి బయట ఉన్నాయన్నమాట పడగలు గుడి బయట. సో, ఇక్కడ అందరూ వచ్చేసి పాలైతే పోస్తూ ఉన్నారు. మా అమ్మ అయితే తెచ్చిన ప్రసాదాలు, అలాగే పసుపు కుంకుమ, ఫస్ట్ అవి అంతా బొట్లు అయితే పెట్టేసింది అనమాట. పసుపు కుంకుమ పూసి బొట్లన్నీ పెట్టేసింది. బొట్లన్నీ పెట్టేసి తెచ్చిన ప్రసాదాలు, పాలు అవన్నీ ఉంటాయి కదా, పాలు తెచ్చినవి కొన్ని ఇక్కడ పోసి కొన్నేమో పుట్ట దగ్గర అయితే పోయాలని అయితే ఉంచిందనమాట. సో, అందుకనేసి ఇక్కడ కొన్ని అయితే పోసి పుట్ట దగ్గరికి అయితే కొన్ని ఉంచాము. ఇక్కడ పోసిన తర్వాత మళ్ళీ పుట్ట దగ్గరికి కూడా వెళ్తున్నాం అనమాట. సో, ప్రతి ఇయర్ పుట్ట దగ్గర కదా పోసేది. ఈ ఇయర్ అంటే గుడి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే పోస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అందరు ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడి నుంచి వెళ్ళే దారిలోనే పుట్ట కూడా ఉందనమాట. సో, ఇక్కడ పోసేసి ఇక్కడి నుంచి పుట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా పోసారనమాట అందరూ. ఇక్కడ వచ్చేసి మేమైతే తెచ్చిన ప్రసాదాలు, అలాగే నేను చెప్పాను కదా ఇది దూదితో తయారు చేస్తారు దండ అనేసి. సో, అది కూడా తీసుకొచ్చి అందరూ వేస్తున్నారు అనమాట. అది మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే మనకు బయట కూడా దొరుకుతుంది అనమాట. సో, ఇక్కడ పూజ అయితే చేసిందమ్మ. పూజ చేసేసి కడ్డీలు అవన్నీ వెలిగించేసింది అనమాట. ప్రసాదాలు పెడదాం తీసుకోండి అంటే నేనైతే ప్రసాదాల ప్లేట్ అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. అవన్నీ మనం తెచ్చినవన్నీ కూడా కొంచెం 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 తీసి తమలపాకులో పెట్టేసి అక్కడైతే పెట్టేసింది అనమాట. సో, అన్ని 3 శిలలు ఉన్నాయి కదా, 3 శిలల దగ్గర కూడా పెడుతున్నారనమాట. సో, అందరూ. సో, అందుకనేసి మేము కూడా 3 శిలల దగ్గర అయితే పెట్టేసామన్నమాట. తెచ్చిన పూలు ప్రతి ఒక్కటి తాంబూలం లాగా అరటిపళ్ళు, ఆకులు, ఒక్క అవి కూడా కలిపేసి పెట్టిందనమాట. అవి పెట్టిన తర్వాత ప్రసాదాలు అయితే పెట్టింది. ఇవన్నీ కూడా మనం పాలు పోసిన తర్వాత అయితే చేస్తారనమాట. సో, ఫస్ట్ పాలు పోసిన తర్వాత బొట్లు అవన్నీ పెట్టేసి మనం తర్వాత పూజ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, సో అదంతా చేసేస్తారనమాట. తెచ్చిన ప్రసాదాలు అవన్నీ కూడా పెడతారు. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు కదా, మనము పాలు పోయకుండా ప్రసాదం తీసుకోకూడదంట. సో, పాలు పోసిన తర్వాతనే ప్రసాదం అయితే తీసుకోవాలంట. ఇప్పుడు పోసి వెళ్తూ ఉంటారు కదా, మనం వస్తూ ఉంటాము, ఆ వెళ్ళే వాళ్ళు ప్రసాదం అందరికి పెడతా వెళ్తుంటారు. కానీ మనం పాలు పోయకుండా ప్రసాదం అయితే తినకూడదంట. సో, పాలు పోసిన తర్వాతే ప్రసాదం తినాలంట. చాలామంది ఏం తినకుండా వచ్చి పాలు పోస్తారనమాట. అంటే టిఫిన్ కానీ ఏం తినకుండా వచ్చి పాలు అయితే పోస్తారు. పాలు పోసిన తర్వాత తింటారనమాట. ఇక్కడ మా అమ్మ తెచ్చింది ఆ దండ అయితే వేసేస్తుంది అనమాట. దూదితో తయారు చేస్తారని చెప్పాను కదా, సో అదైతే తీసుకొచ్చేసి మధ్యలో ఒక శిలకి వేస్తుంది అనమాట. నాగపడగలాగా ఉండేది అది. అవి అటు ఇటు వాటికి ఎవరు వేయలేదు, దానికే వేసిందనమాట. సో, అందరూ వచ్చేసి మనం నార్మల్గా చేతితో తయారు చేస్తారు కదా, సో అట్లా తయారు చేసుకొని వచ్చారనమాట. అట్లా తయారు చేసుకొని వచ్చి వేశారు.
అమ్మ ఏమో బయటే అమ్ముతుంటే తీసుకొచ్చుకుందనమాట. ముందు రోజు వెళ్ళింది. సో పూజకు కావాల్సినవి ప్రసాదాలు చేసేదానికి నువ్వులు అవన్నీ కావాలి కదా, సో అవన్నీ తెచ్చుకుందాం అనేసి వెళ్ళిందనమాట. ఇంకా బయటే అమ్ముతుంటే షాప్లో తీసుకొచ్చుకుందనమాట. నార్మల్గా మనం చేత్తో అయినా మన ఇంట్లో దూది ఉంటుంది కదా, దాంతో తయారు చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ మా అమ్మ చేసిన తర్వాత నేను వచ్చేసి పాలు పోసి పువ్వులు పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మాది అయిపోయేసరికి ఫుల్ జనం అయితే వచ్చేసారు. మేము ఇంక ఇక్కడ చీర కూడా అక్కడే పెట్టేసి ఆ శిలలకి తాకిచ్చేసి కింద అయితే పెట్టమన్నారు అనమాట. సో అందుకనేసి ఇంకా ఆ శిలల దగ్గర ఊరికట్లా తాకిచ్చేసి కింద అయితే పెట్టేసింది. ఇంక ఇక్కడ నుంచి మేము టెంపుల్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా టెంపుల్లోకి వెళ్ళేసి దేవుడిని కూడా దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ నుంచి పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలామంది నాగుల చవితి జరుపుకుంటారు. ఇప్పుడు ఇటు సైడ్ వాళ్ళు చాలామంది బాగా జరుపుకుంటారు అనమాట. కొంతమంది వచ్చేసి కార్తీక మాసంలో అయితే పోస్తారు పాలు, అప్పుడు కూడా పోస్తారు అనమాట. సండేస్ అట్లా వచ్చినప్పుడు పోస్తారు. సో ఇంక ఇక్కడ మేము పాలు పోయడం అయిపోయింది. ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి లోపలికి ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసి అందరూ ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు దండం పెట్టేసుకొని దేవుని అయితే దర్శనం చేసుకొని వస్తున్నారు అనమాట. ఇంకా మేము కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పుట్ట దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ దారిలోనే ఉంటుంది అనమాట పుట్ట. ఈ టెంపుల్ వచ్చేసి ఊరి బయట ఉంటుందని చెప్పాను కదా, సో పుట్ట వచ్చేసి కొంచెం ఊర్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటే మళ్ళీ ఊర్లోకి అయితే వెళ్ళాలి. ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి వెనక సైడ్ అయితే ఉందన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి చాలామంది పాలు పోసి వెళ్ళిపోయారనమాట ఆల్రెడీ. ఇక్కడ దారి అయితే లేదు, పుట్ట ఉందనేసి ఇక్కడ గుడి వాళ్ళు ఏం చేశారంటే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారనేసి ఇక్కడ అంతా గడ్డి అదంతా కోసేసి నీట్గా చేశారనమాట. లేకపోతే ఇక్కడ దారి అయితే లేదనమాట. ఫస్ట్ ఇక్కడ నాగుల చవితి వస్తుంది కదా, ఇంక అందరు వచ్చి పాలు పోసేస్తారనేసి ఇక్కడ గడ్డి అవన్నీ ఉంటే నీట్గా క్లీన్గా చేసేసారనమాట. సో ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము పాలు అయితే పోస్తున్నాము. చాలామంది పోసేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ పోసి ఇక్కడికి వస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు. ఇంకా ఫస్ట్ మనం నీళ్ళు తీసుకొచ్చినవి నీళ్ళు పోసేసి ఇంకా మనం తర్వాత పువ్వులు అలాగే అన్నీ కూడా మనం తెచ్చినవన్నీ సేమ్ ఇంకా అక్కడ ఎట్లా చేసామో ఇక్కడ కూడా అట్లానే చేస్తారనమాట. సో ఇంక ఇక్కడ అన్నీ పాలు కొంచెం ప్లేట్లో అట్లా పప్పుల్లో పడిపోతే అమ్మ అయితే పాలు పక్కకు అయితే తీస్తుందనమాట. ఇంక మేము వెళ్ళేసరికి ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా పుట్ట దగ్గరికి. ఇంకా తీసుకొచ్చిన పువ్వులు అలాగే పసుపు కుంకుమ ఇంకా ఏమన్నా మిగిలితే ఇంక ఇంటికి తీసుకెళ్ళడం ఎందుకులే అనేసి మొత్తం అక్కడే వేసేసింది అనమాట అమ్మ. ఇంకా ప్యాకెట్లో మిగిలిందంతా అక్కడే వేసేసాము. ఇక తీసుకొచ్చిన చీర పుట్ట మీద పెట్టేసి ఇట్లా చాలామంది చీర అయితే పెట్టుకున్నారు అనమాట. వేరే వాళ్ళకి పెట్టకూడదు. ఆ చీర అక్కడ పెట్టిన తర్వాత మనమే కుట్టించుకొని మనమే వేసుకోవాలన్నమాట. సో అట్లా అయితేనే చీర పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న చీర ఇంకొకరికి పెట్టకూడదు అనమాట. సో అట్లా ఇంకా చీర తెచ్చేసి పెట్టిందమ్మ. ఇంకా అక్కడ పసుపు కుంకుమ అన్నీ వేసేసి పూలు కూడా వేసేసాము. పూలు కూడా వేసేసి ఇందులో పాలు అలాగే మనం ఇవన్నీ ప్రసాదాలు తీసుకొచ్చాము కదా, అట్లనే కోడిగుడ్లు కూడా వేస్తారనమాట. ఇవి వచ్చేసి కోనలు ఏంటంటే లోపలికి లేవు, పైకే ఉన్నాయన్నమాట ఈ పుట్టకి. సో లోతుగా ఉంటే మనము ఎగ్స్ వేసినా కూడా లోపలికి వెళ్ళిపోతాయి, లోతుగా లేవన్నమాట, పైనే ఉన్నాయి. కాకులు ఏవో ఒకటి తీసుకెళ్ళిపోతాయి అనమాట. సో ఇంకా ఎగ్స్ అయితే ఎవ్వరే లేదు చాలా వరకు. అమ్మ అయితే మర్చిపోయి వచ్చిందనమాట. సో ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకొచ్చేది మర్చిపోయి వచ్చింది, గుర్తులేదు. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి తేవాలంటే ఇంకా ఎందుకులే అనేసి వెళ్ళలేదనమాట. ఇంకా అది కాక ఎవ్వరు కూడా ఎగ్స్ అయితే వేయలేదు. అందరూ పాలు ఈ ప్రసాదాలు ఇవే అనమాట. మెయిన్గా నూగుపిండి కదా, సో నూగుపిండి అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాల్సిందే. ఏ ప్రసాదాలు చేసినా చేయకపోయినా నూగుపిండి మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది అనమాట. ఇంకా అమ్మ వచ్చేసి నూగుపిండి సలిపిండి వడపప్పు సజ్జలు ఇవన్నీ చేసిందనమాట. ఇంకా చాలానే చేస్తారు. ఇంతవరకు అయితే చేసిందమ్మ. ఇంక చేసేసి ఇంక అందరము నేను మా అమ్మ మా తమ్ముడు మా పిల్లలు అందరూ కూడా అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే పాలు అయితే పోసేసామన్నమాట. పాలు పోసేసి ఇంకా జనం అయితే ఎక్కువ వస్తున్నారు అనేసి ఇంకా మేము తొందరగానే చేసేసి ఇంకా పాలు పోసేసి ఇంకా ప్రసాదాలు మనం పాలు పోసిన తర్వాత ప్రసాదం తినాలని చెప్పాను కదా, సో పాలు పోసిన తర్వాత ఇంక అందరికి వచ్చేసి ప్రసాదాలు అయితే పెడుతుందనమాట అమ్మ. ఇక్కడ వచ్చేసి ఇంక అందరు పోసిన తర్వాత ప్రసాదాలు ఇంకా మిగిలితే నేను వచ్చేసి అన్నిట్లో వేస్తున్నాను అనమాట. ఇక్కడ అన్ని హోల్స్ ఉంటాయి కదా, మొత్తం అన్ని కోణాల్లో అయితే వేస్తున్నాను. సో అన్నిట్లో ఇంకా మిగిలింది కదా అనేసి అన్నిట్లో వేస్తున్నాను. సో ఇక్కడ మనం పూజ అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు పుట్టమట్టి కూడా తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి దేవుడి గదిలో అయితే పెట్టుకుంటారు. అత్తయ్య వచ్చేసి ప్రతి ఇయర్ అట్లనే తీసుకొచ్చేదనమాట. నేను ఈసారి తీసుకురాలేదు, మర్చిపోయాను. ఇంకా అది కాక వదిన డెలివరీ అయింది కదా, ఇంటికి తీసుకొని రావచ్చు తీసుకురాకూడదు అనేసి నేనైతే తీసుకొని రాలేదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అంతా అయిపోయింది. అమ్మ అయితే ప్రసాదం అందరికీ పెడుతుందనమాట. ఇంకా పెట్టించుకొని తినేస్తున్నాను. నేను పెట్టించుకునేసరికి మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళు కూడా వెళ్ళేసి చేయి చెప్తున్నారు అనమాట ప్రసాదం పెట్టమని. సో ఇంకా అక్కడే కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా దారిలో ఎవరైనా కనిపిస్తున్నా కూడా వాళ్ళందరికీ కూడా ప్రసాదం పెట్టుకుంటా ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాము. సో ఇంక ఇక్కడ నుంచి ప్రసాదం తినేసి ఇంకా జనం ఫుల్గా వస్తారులే, మళ్ళీ ఎక్కువ అయిపోతారంటే గుడి దగ్గరికి వచ్చారు కదా అందరు, ఆ గుడి దగ్గర పోసిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట పుట్ట దగ్గరికి. అక్కడ పోసి ఇక్కడ కూడా పోస్తున్నారు. సో ఇంకా
అక్కడ పోసి ఇక్కడ పోసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలనేసి మేము ఫాస్ట్గా చాలామంది ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టారు. మేము వచ్చేసి అక్కడ గుడి దగ్గర పడగల దగ్గర కొట్టామన్నమాట. ఇంక ఇక్కడ కొట్టలేదు. సో అక్కడ కొట్టేసి అలాగే గుళ్ళో కొట్టేసి ఇంకా ఇక్కడ పాలు పోసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అలాగే మీరు నాగుల చవితి చేసుకుంటారో లేదో కామెంట్ చేసేయండి. చాలామంది కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు అనమాట. సో ఆంజనేయ స్వామి గుడి అటు సైడ్ ఉంది. ఇదంతా గడ్డే అనమాట. అది కూడా ఈ పుట్ట దగ్గర నీట్గా క్లీన్ చేశారు. లేకపోతే ఈ పుట్ట కూడా అంత దారి కూడా లేకుండా ఉండేదన్నమాట. ఇంకా పుట్టలో పాలు పోస్తారు అనేసి ఇంకా ఎంత నీట్గా క్లీన్ చేశారు. చాలామంది వచ్చే పోసారనమాట. ఇక్కడ కాకుండా ఇంకొక పుట్ట కూడా ఉంది. మేము లాస్ట్ ఇయర్ ఆ పుట్ట దగ్గర అయితే పోసామన్నమాట. మరి ఈ ఇయర్ అక్కడ పోస్తున్నారో లేదో తెలియదు. అందరు వచ్చేసి ఇక్కడే పోస్తున్నారనమాట. సో ఇంక ఇక్కడ మేము పుట్ట దగ్గర పాలు పోయడం అయిపోయింది. ఇంకా ప్రసాదం అంతా తీసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంక ఇక్కడ నుంచి రోడ్డు మీదకి అయితే వెళ్ళాలి. ఇంకా రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఇంకా జనం ఎవరన్నా కనిపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అందరికీ ప్రసాదం పెట్టేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట. సో మా నాగుల చవితి వచ్చేసి ఇలా అయితే జరిగింది. మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.